వెల్కమ్ టు కాంతికళ ఉమెన్ ఆఫ్ గాడ్. శూన్యమండలం మీద భూమి వేలాడాలంటే అది మానవులుగా మన మేధస్సుకు అందని గొప్ప సంగతి, చాలా అద్భుతమైన సంగతి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరిగి వస్తే ఏం ఏర్పడుతుంది? మనకి సంవత్సరం ఏర్పడుతుంది. తన చుట్టూ తాను తిరిగితే ఏమొస్తుంది? ఒక రోజు అవుతుంది. ఏ శాస్త్రవేత్త అన్నదాన్ని చేయగలడా? ఎవరి తరం కాదు. మనం డేట్లు వేసుకుంటాం, లెక్కెట్టుకుంటాం, నాకు ఇంక ఇన్ని రోజులు ఉన్నాయి అనుకుంటాం, లేదా ఇన్ని రోజులు గడిపేశాను అనుకుంటాం, అంతే తప్ప ఒక్క రోజును కానీ ఒక్క క్షణాన్ని కానీ ఏ ఒక్కరూ సృష్టించలేరు. మనలో ఎవరో క్రియేటర్స్ కాదు, క్రియేటర్ ఒక్కడే. ఆయనే సమస్తాన్ని సృష్టించాడు, మనల్ని కూడా అందులో భాగం చేశాడు, వాటికంటే అధికులుగా మనల్ని సృష్టించాడు. కాబట్టి ఆ దేవాది దేవుడు మనకిచ్చినటువంటి విలువైన సమయం ఒకరోజు మనకు వచ్చిందంటే కొత్తదైన అవకాశం. ఎందుకు కొత్తది ఇస్తున్నాడు దేవుడు? పాత వాటిని నువ్వు రెక్టిఫై చేసుకోవటానికి. పాత రోజులో నువ్వు గడిపిన ఆ క్షణాలలో ఉన్న అవిధేయత కానీ, పాపపు ఆలోచనలు కానీ, పాపపు అడుగులు కానీ, నువ్వు చేయలేని నిస్సహాయ స్థితులలో నువ్వు దేవుడిని వదిలేసిన పరిస్థితులు కానీ మళ్ళీ నువ్వు రెక్టిఫై చేసుకోవడానికి దేవుడు మనకి గొప్ప అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుందండి, నాకు చాలా ఇష్టం. ఆ మాట చదువుతున్న కొద్దీ ఏదో ఒక గొప్ప శక్తి వచ్చినట్టు ఉంటుందన్నమాట. ఆయనలో వాత్సల్యము ప్రతి ఉదయము నూతనముగా పుట్టుచున్నదట. ఎంత బాగుందో కదా మాట. ఆయనలో వాత్సల్యం ఎలా పుడుతుంది? నూతనంగా పుట్టుచున్నది. నెక్స్ట్ ఇంకొక మాట ఉంటుంది యెషయా గ్రంథంలో, రెఫరెన్స్ నేను చెప్పట్లేదు. ఆయన అలయడు, ఆయన అలసిపోడు. ఆయన అలసిపోడు అంటే ఆయనకు అలసటే ఉండదు, కానీ కింద వెంటనే అంటాడు, అలసిపోయిన వారిని తప్పక ఆయన నిలబెడతాడు. అంటే ఆయనలో ఎప్పుడు కూడా అలసట అనేది ఉండదు. ఆయనకి నిరంతరము వాత్సల్యత కొత్తగా పుడుతుంది. మానసికంగా ఆయన అలసిపోడు. మనలాగా చిరాకు రాదు ఆయనకి, మనలాగా విసుగు రాదు ఆయనకి. మనం ఏంటంటే ఒకళ్ళు ఎవరైనా మనకి తేడాగా ఉంటే వెంటనే వాళ్ళని తీసేద్దాం అనుకుంటాం, అంతే కదా, ఆవేశపడిపోతుంటాం. ఎవరైనా ఒకళ్ళు తప్పు చేస్తే వాళ్ళని వేసేయాలనుకుంటాం. మనం చాలాసార్లు తప్పుడు అడుగులు వేసినా ఆ ప్లేస్లో మనల్ని మనం పెట్టుకు ఆలోచించుకోం. దేవుని యొక్క ఆలోచన విధానం అద్భుతమైందండి. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారితో పాటు కలిసి నడిచెళ్తున్న భక్తులైన అద్భుతమైన శిష్యులు, దేవునికి ప్రియమైన అద్భుతమైన స్థానం సంపాదించిన శిష్యుడు వాళ్ళ సహోదరుడు వెళ్ళని ఊళ్ళోకి రానివ్వలేదట. రానివ్వకపోతే ఈ బ్రదర్స్ ఇద్దరు కలిసి యేసు ప్రభు వారికి ఒక ఉచిత సలహా ఇచ్చారు. గుర్తుందా మీకు? ఏమన్నారు? యోహాను యాకోబులు ఇద్దరు కలిసి, జబదేయి కుమారులు ఇద్దరు కలిసి, మనల్ని ఊర్లోకి రానివ్వట్లేదు కదా యేసు ప్రభు, వీళ్ళని వేసేద్దాం ఇక్కడే అన్నారు. ఏమంటారంటే, ప్రభా ఆకాశం నుండి అగ్నిని దిగేలాగా చేసి వీళ్ళని చంపేద్దామా అంటారు. అంటే ఎంత ఆవేశపరులు చూడండి. అందుకే వాళ్ళకి ప్రభు ఒక పేరు కూడా పెట్టారు. గుర్తుందా మీకు? బోయనెర్గేసు అనే పేరు పెట్టారు. అంటే అర్థం ఏంటండి? ఉరిమెడివారు అని అర్థం. ఉరిమే ఒక స్వభావం కలిగిన వాళ్ళు. తప్పు జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు, తప్పు జరుగుతుంటే అసలు సహించలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు యేసుతో పాటు సహవాసం చేసి 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 హృదయ విశాలత డెవలప్ చేసుకున్నారు. పరిశుద్ధాత్మని యొక్క ఆ ప్రవేశంతో, పరిశుద్ధాత్మ నడిపింపుతోటి మానవ జీవిత పరమార్థం అంటే ఏంటి, దైవికత అంటే ఏంటి, దేవాశక్తి అనగా ఏంటి అనే విషయాల్ని బాగా వాళ్ళు ఆకలింపు చేసుకున్నారు. ఇప్పుడు మనకు కూడా అదే అవకాశం ఉంది ప్రియులారా. మనం కూడా వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, వాక్యాన్ని చేత్తో పట్టుకున్నాం, సహవాసంలో ఉంటున్నాం, మోకరించి ప్రార్థించినప్పుడు వినే తండ్రిని కలిగి ఉన్నాం. మనకు మధ్యలో మీడియాటర్లు ఎవరు లేరు. డైరెక్ట్గా నువ్వు ఏదైనా మెసేజ్ పంపిస్తే స్వీకరించేది ఎవరు? తండ్రి. మధ్యలో మనకి మీడియాటర్స్ లేరు. సమాజంలో ఎవరైనా పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో మాట్లాడాలంటే ముందు ఎవరిని కలవాలండి? ఎవరిని కలవాలి? అసిస్టెంట్లను కలవాలి, పిఎన్లు కలవాలి. గేటు దగ్గర ఒకడు ఉంటాడు, రూమ్ దగ్గర ఒకడు ఉంటాడు, హాల్లో ఒకడు ఉంటాడు. అప్పుడు కానీ లోపలికి మనల్ని పంపించారు, అంతే కదా. పంపిస్తారో లేదో కూడా అప్పటికి గ్యారంటీ లేదు. నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ప్రియులారా, లోకాల నేలే ఒక మహాశక్తి నీ మాట నా మాట వింటున్నాడా? ఏం చేస్తే? ప్రార్థన చేస్తే. ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన మనకిచ్చాడు ప్రభు. అందుకే సో అలాంటి దేవాది దేవుడు మన జీవితంలో నూతనముగా వాత్సల్యత ఆయనకి పుడుతూనే ఉంది. నీలో కూడా పుడుతుందేమో అని ఆలోచిస్తున్నాడు. కానీ ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని సంవత్సరాలు గడిచినా మనం ఏంటోనండి కొన్నిసార్లు చాలా కఠినంగా వ్యవహరిస్తుంటాం. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నువ్వు ఆల్రెడీ విశ్వాసంలో డెవలప్ అయ్యావు అనుకుంటున్నావు,
నువ్వు ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు నీకు గడిచిపోయాయి, నీకు అనుభవం వచ్చేసింది. అప్పుడప్పుడే ఎదుగుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పొరపాట్లు చేశారు, నువ్వు ఆ స్థాయి దాటొచ్చేసావు. ఇప్పుడు వాళ్ళని నువ్వు ఎలా చూస్తావు? నా ప్రశ్న, ఇప్పుడు వాళ్ళని నువ్వు ఎలా చూస్తావు? సరే, ఇది మీకు అనుభవం లేకపోతే ఇంకోటి చెప్తాను. మీరు 16 ఏళ్ళు లేదా 17 ఏళ్ళు దాటి వచ్చేసారు. ఇప్పుడు మీకు 25 ఏళ్ళు లేదంటే 20 ఏళ్ళు. 16 ఏళ్ళు 17 ఏళ్లలో పిల్లలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, వాళ్ళు ఎలాంటి తప్పటడుగులు వేస్తారో మీకు తెలుసు. బికాజ్ మనం కూడా అదే బడిలో చదువుకున్నాం. అంతేనా కాదా? అంటే అంత భయంకరమైన పాపాలు నేనేం చేసేలేదు కదండి అని మళ్ళీ వకాలతో పుచ్చుకుంటారు ఒక్కొక్కళ్ళు. ఎవరి మనస్సాక్షి వాళ్ళకి తెలుసండి. నేనేమి దాన్ని వివరించి చెప్పాలనుకోవట్లే. సో మనం కూడా ఆ స్టేజ్ దాటి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఎవరైనా ఆ స్టేజ్లో తప్పటడుగులేసినా, పడిపోయినా, ఆత్మీయంగా ఒకవేళ వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోవట్లేకపోయినా, సరిగ్గా మాట్లాడకపోయినా, సరిగ్గా ప్రవర్తించకపోయినా వెంటనే మనం కమ్మగట్టేస్తాం. నిజమా కదా? ఎంతమంది ఏకీపిస్తారు నాతో? అంటే మిగతా వాళ్ళందరూ ఎప్పుడు అలా చేయలేదన్నమాట. జోహార్లు, మీ పరిపూర్ణతకు సంతోషం, చాలా సంతోషం. ప్రియులారా, ఎవరైనా మన జీవితంలో నిలబడి, అది భక్తుడు కానీ భక్తిహీనులు కానీ మన ముందు నిలబడి మాట్లాడుతున్నారంటే బైబిల్ ప్రకారంగా మనకేదో నేర్పించడానికి, బైబిల్లో ఎన్నో సంగతులను దేవుడు మనకిచ్చి మన హృదయాన్ని పరిపక్వత వైపు నడిపిస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా ఈ జడ్జి చేసే మెంటాలిటీస్ నుంచి మనం బయటకు వచ్చేయాలి. ఎంతసేపు పైనుంచి అలా చేసావు, ఇలా చేసావు, అది ఇది అని. ఇది దేవుని లక్షణం కాదు. అవునా కాదా? దేవుని లక్షణం అది కాదు. ఏది మరి దేవుని లక్షణం? అనుదినము నూతనముగా వాత్సల్యతను పుట్టించటం. ఆ వాత్సల్యతతోటే మనల్ని ఈ విధంగా నడిపిస్తున్నాడు. కనికరంతో, కరుణతో ఆయన మనల్ని రోజుల్ని ముందుకు నడిపించుకునేలా కృప చూపిస్తున్నాడు. ఆయన మనం వేడుకుందాం. ఆ వాత్సల్యత యొక్క విలువైన సారం, దాని నడిపింపు, గ్రహింపు మనం ఇంకా నేర్చుకుందాం.